మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుంచి పోటీ చేస్తా. జాగృతి అధ్యక్షురాలు కవిత. బీజేపీ కాదు, రాష్ట్రంలో మేము ప్రధాన ప్రతిపక్షం. మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు. ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చుట్టూ తెలంగాణ ద్రోహులను పెట్టుకుని కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్. ఇది ఏంటంటే కేసీఆర్ స్ట్రాటజీ అనమాట. మాతో చాలా మంది టచ్ లో ఉన్నారంటే ఎవరు లేకున్నా కూడా అట్లా అంటారు అనమాట. ఇట్స్ పొలిటికల్ స్ట్రాటజీ. ఎవరు ఉండరు, బట్ ఏదో అంటే నిజమే కవితక్క వెనక పెద్ద బలగం ఉంది, వావ్ గ్రేట్ అక్క అని మనం అనుకోవాలన్నమాట. అట్లా ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నమే మాతో టచ్ లో ఉన్నారని చెప్తాను. ఇప్పుడు నేను కూడా అంట, నాతో కూడా కాంగ్రెస్ మంత్రులు మస్తు టచ్ లో ఉన్నారంట. అయిపోయినా అండగా వాళ్ళు ఉండాలి కదా. ఇది కూడా అంటే ఇప్పుడు అంటే చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తా. చాలా మంది ఉన్నారు, వారి పేర్లు చెప్పా అంటే ఎందుకు మరి ఆయన దానికి ఉన్నారని చెప్పుడు ఎందుకు? ఏమీ లేకున్నా కూడా ఉన్నారని చెప్పే ఒక ప్రయత్నమే ఇది. ఇప్పుడు అక్క సిద్దిపేట నుంచి పోటీ చేస్తారట. ఒక మాట అయితే చెప్తా నేను, మీరు ఎవరు ఏమనుకున్నా సరే, వాస్తవానికి రాష్ట్రం మొత్తం ఒక రూల్ ఉంటది, సిద్దిపేట ఒక్కటే ఒక రూల్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే వన్ అండ్ ఓన్లీ హరీష్ రావు సిద్దిపేటలో, వన్ అండ్ ఓన్లీ హరీష్ రావు. ఇక హరీష్ రావు ప్రాణంతో ఉన్నంత వరకు సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట. అట్లనే ఉన్నది సిద్దిపేటలో. ఎందుకు అట్లనే ఉన్నది? ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు హరీష్ రావు. ఇంటికి పోతే అన్నం పెట్టకుండా ఎవరిని పంపాడు. ఎవడన్నా రాని, వాడు సూట్ వేసుకొని రాని, దోతి కట్టుకొని రాని, చినిగిన గుడ్డలతో పోని, పట్టు పంచలతో పోని, ఖచ్చితంగా నీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతాం. మరి దేవుడు ఆయనకు ఆ గుణం ఎందుకు ఇచ్చిండో, ఎట్లా ఇచ్చిండో కూడా నాకు తెలియదు. రిసీవింగ్ ఉంటుంది చూసా, నీ కడుపులో ఏదైనా బాధ పెట్టుకొని చెప్దామని పోతే ది వే ఆఫ్ రిసీవింగ్, ఆయన రిసీవ్ చేసుకునే విధానానికే నీకు సగం బాధ కడుపులో తగ్గిపోతుంది. దట్ ఈస్ హరీష్ రావు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మంత్రిగా పనిచేసినా కూడా హరీష్ రావు ప్రజలతోనే ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏడున్నారు మేడం? అయితే బతుకమ్మ కాడ, లేకపోతే మీ బంగాళాలు. మా బీసీల కోసం వచ్చిర్రా, మా ఎస్సీల కోసం వచ్చిర్రా, మా ఎస్టీల కోసం వచ్చిర్రా, మా రిజర్వేషన్ల కోసం వచ్చిర్రా, అణగారిన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాల కోసం వచ్చిర్రా, త్రిబుల్ బాధిత రైతులకు సంఖ్యలు లేచినప్పుడు మీరు వచ్చిర్రా? మీరు ఎప్పుడు వచ్చిండ్రు? మీ అధికారం మొత్తం పోయి మీ మీద కేసు పడి తిహార్ జైల్లో రిమాండ్ కు పోయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీరు వచ్చింది. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ ఇజ్జతి కాపాడుకోవాలంటే మీరు సిద్దిపేటకు మాత్రం పోకురు. గజ్వేల్ కు పోయినా సరే, కేసీఆర్ మీద పోటీ చేసినా మీకు ఒక 4 ఓట్లు ఎక్కువనే పడతాయేమో కానీ హరీష్ రావు దగ్గరికి మాత్రం పోకురు. అష్యూరెన్స్ నేను రాసిస్తేది, గ్యారెంటీ. మీరు సిద్దిపేటకు పోతే ఇక మీ రాజకీయ పతనానికి అంత కట్టి ఇంకొకటి లేదు. నేను చెప్తున్నా కదా, నేను సిద్దిపేట బిడ్డలు మొత్తం చెప్తాను. అడిగిపోతే బిర్యానీలో నిద్ర గోళీలు కలిపి బాలికపై గ్యాంగ్ రేపు, మెలికో వచ్చాక మద్యం తాగించి మళ్లీ లైంగిక దాడి, అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన 3 నిందితులు, 24 గంటలు నరకయాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని, ప్రేమ పేరుతో నమ్మించి మైనర్ తన 2 ఫ్రెండ్స్ తో కలిసి అఘాయిత్యం, నిందితుల్లో 2 మైనర్లేనని వెల్లడించిన పోలీసులు. ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు. అయితే అసలు ఫస్ట్ తల్లిదండ్రులు ఫోకస్ పెట్టుండ్రు. ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయిల మీద రేపులు జరుగుతా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తారు. ఈ ఫోన్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఏందో వాడో వీడో బోలింగం గాడు ఏదో చేస్తాడట, చేయగానే వీళ్ళు మొత్తం పొంగిపోతారట. 8వ తరగతి చదివే ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసే అవసరం ఏముంటది? కనీసం ఆ బేసిక్ అవగాహన తెలియదు కదా, మంచి ఏంటి చెడేంది అనేది. ఇప్పుడు కొంత మేజర్ అంటే మంచి చెడు గ్రహించి వాడి ఉద్దేశం ఏంది, వాడి వ్యక్తిత్వం ఏంది, ఒక 3 అబ్బాయిలు ఒక రూమ్ కు పిలిస్తే పోవాలన్నా వద్దా అనేది ఒక ఆలోచన ఉంటుంది. 8వ తరగతి అమ్మాయిలకి ఏముంటది? ఇప్పుడు అంత గుడ్డిగా పోయి ఇప్పుడు అఘాయిత్యం పాలైపోయి తల్లిదండ్రులు నిఘా పెట్టుండ్రు ఫస్ట్. ఎందుకంటే మొత్తం చేతులంతా గాలినాక ఆగులు పట్టుకుంటే ఏమొస్తుంది? దుర్మార్గులు ఉన్నారు కదా వ్యవస్థలో, గ్యారెంటీ లేదు కదా ఎప్పుడు ఎవడెట్లా ప్రవర్తిస్తాడు. బిర్యానీలకు నిద్ర గోళీలు పెట్టేంత క్రిమినల్ మైండ్ సెట్ వాళ్ళకు ఉన్నది అంటే ఆలోచించరు మీరే.